మధ్య వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ ప్రేమతో సందీప్ ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులు కూడా పరిచయం చేశాడు. అయితే ఆ ప్రేమ పెళ్లికి కూడా ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, సందీప్ కుటుంబ సభ్యులు. ఇటు ఈ అమ్మాయికి మాత్రం తల్లిదండ్రులు లేరు. లలితాంబిక పెద్దమ్మ దగ్గర పెరిగింది. సో వాళ్ళు కూడా దాదాపుగా అంగీకరించారు, అన్ని రకాలుగా అయిపోయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లలితాంబిక అనేటువంటి ఈ అమ్మాయికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందట. దీంతో కలిసి ఎలాగో జీవించలేకపోతున్నాం, కుటుంబాలు అంగీకరించిన పెళ్లి చేసుకొని ఉండలేకపోతున్నాం, కాబట్టి కలిసి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. అందుకే బలవమరణానికి యత్నించారు. వేండ్ర గ్రామంలో అడవికోడు కాలువలో దూకి బలవమరణానికి ప్రయత్నం చేశారు. దీంతో ఆ అమ్మాయి చనిపోయింది లలితాంబిక, ఆ అబ్బాయిని మాత్రం స్థానికులు కాపాడుకొచ్చారు. సో విజువల్స్ మనం చూస్తున్నట్టుగా నిజంగానే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక సమస్య వస్తే సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ వాడుకున్న రోజులు వాడుకుంటారు, ఫోన్లు మాట్లాడతారు, ఫిజికల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ తర్వాత పోతే పోయింది నాదేం పోయిందని చెప్పి వదిలేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మాయికి సమస్య వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. సో నీతో పాటుగా నేను కూడా చావులో సైతం తోడుంటానని చెప్పి కలిసి జీవించలేకపోతున్నాం, కాబట్టి కలిసి చచ్చిపోదామని నిర్ణయించుకొని ఓ కాలులో దూకేశారు. ఇటు అమ్మాయి చనిపోయింది ఈ సంఘటనతో, ఆ అబ్బాయి స్థానికులు కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సో ప్రజెంట్ నిజంగానే ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మనోజ్ అందిస్తారు. రైట్ మనోజ్, ఏం జరిగింది అసలు? అంటే ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఎటువంటి వ్యాధి? సో తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? థ్యాంక్ యూ మనోజ్. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరైతే ఇద్దరు ప్రేమికులు ఉన్నారో ఇటు సందీప్ కుమార్ లలితమ్మకి ఇద్దరు కూడా గత కొన్ని రోజులుగా ఇరువురు ప్రేమించుకుంటారు. వాస్తవానికి వీరిద్దరు కూడా భీమవరంలో ఒక ప్రైవేట్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. వీరిద్దరు కూడా జూనియర్ సీనియర్ స్థాయి. అయితే ఆ స్కూలింగ్ అనంతరం ఇరువురు కూడా కాలేజ్ లెవెల్లో ఇద్దరు వేరే వేరే కాలేజీలు జాయిన్ అయ్యారు. ఇటీవల వీరిద్దరు పరిచయం కాస్త మరొకసారి ప్రేమగా మారింది. అయితే వీరిద్దరు ప్రేమించుకోవడం, అంతేకాకుండా యువకుడు ప్రస్తుతం ఇంకా చార్టెడ్ అకౌంట్ చదువుతున్నాడు. యువతి లలితాంబిక మాత్రం ఒక ప్రైవేట్ ఆక్వా కంపెనీలో పనిచేస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితమే వీరు ప్రేమించుకున్నారు. ప్రేమ అనంతరం ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్ తన ఇంటికి కూడా యువతిని తీసుకువెళ్లి వీరిద్దరు ప్రేమ విషయం కాస్త ఇరు కుటుంబాల్లో కూడా చెప్పారు. వాస్తవానికి లలితాంబికకు తల్లిదండ్రులు లేరు, చిన్ననాటి నుంచి కూడా తన పెద్దమ్మ వద్దే పెరుగుతుంది. అయితే ఇరువురు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి. వాస్తవానికి ఇక్కడ సందీప్ కుమార్ కి ఒక అక్క ఉన్నారు. అయితే తనకు పెళ్లయిన తర్వాత పెళ్లి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. హామీ అనంతరం కూడా ఇరువురు కూడా గత కొన్ని రోజుల నుంచి బాగానే ఉంటారు. అయితే నిన్న సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎవరైతే లలితాంబిక ఉందో యువతి తన సందీప్ కుమార్ కి ఫోన్ చేసింది కలవాలని. అయితే వీరిద్దరు కలిసిన అనంతరం ఒక్కసారిగా యువతి ఒక షాకింగ్ విషయం చెప్పింది. నాకు ప్రాణాంతకమైన వ్యాధి అనేది ఉంది, ఇది నీ వద్ద దాచాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా కంగుతున్న యువకుడు ఏం చేయాలో అర్థం కాలేదు. వాస్తవానికి తాను ప్రేమించిన తర్వాత చాలా వరకు కూడా చాలా మంది యువకులు అలా నెట్టుకొస్తూ ఉంటారు కొన్ని అవసరాల కోసం. కానీ తను ప్రేమించిన ప్రేమ విషయాన్ని కూడా తన కుటుంబంలో తీసుకువెళ్ళి అమ్మాయిని కూడా తీసుకువెళ్ళి మరి ప్రేమ విషయాన్ని చెప్పి అంగీకరించారు. ప్రేమకు కూడా అంగీకరించేలా కూడా సందీప్ కుమార్ చేశారు. అయితే చేసిన అనంతరం యువతికి తన ప్రాణాంతకమైన వ్యాధి దాచడం ఇష్టం లేక ఒక్కసారిగా ఫోన్ చేసి ఒక ప్రాంతానికి రమ్మంది. అయితే వీరిద్దరూ వచ్చిన తర్వాత ఆ యువతి అసలైన విషయం చెప్పింది. నాకు ప్రాణాంతకమైన వ్యాధి ఉంది, తర్వాత నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక్కసారిగా చెప్పడంతో యువకుడు కూడా ఈ విషయాన్ని చెప్పుకోలేకపోయాడు. ఎవరైనా అక్కడితో వదిలేస్తారు, కానీ యువకుడు కూడా ఏదైతే సందీప్ కుమార్ ఉన్నాడో నువ్వు లేకుండా నేను బ్రతకలేను కాబట్టి ఇద్దరం కూడా కలిసి చనిపోదామని ఒక నిర్ణయానికి వచ్చారు. పాలకోడేరికి సంబంధించి వేండ్ర లాకుల వద్ద భారీ ప్రవాహం ఉండే కాలువ అది. ఆ కాలువ వద్దకు వెళ్ళి నిన్న సాయంత్రం ఇద్దరు కూడా చేయి పట్టుకుని దూకేశారు. వాస్తవానికి ఈ విషయాలు సందీప్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇద్దరు చేయి పట్టుకుని దూకిన అనంతరం కొద్ది దూరం ఇద్దరు చేయి పట్టుకునే ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా ఎవరైతే లలితాంబిక ఉందో చెయ్యి వదిలేయడంతో నేను ప్రవాహంలో కొట్టుకుపోతే ఒక్కసారిగా ఒక గొట్టు వద్దకు చేరుకున్నాడు. అనంతరం స్థానికులు సమాచారం ఇవ్వగా స్థానికులందరూ వచ్చి యువతిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ భారీ ప్రవాహం ఉండడంతో యువతి కాస్త గల్లంతైంది. అనంతరం పోలీసులు ఫైర్ సేఫ్టీ సిబ్బందిలందరూ వచ్చి యువతి మృతదేహాన్ని ఈ రోజు ఉదయం
గాలిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇతర ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు బ్రతికి బయటపడ్డాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో, భీమవరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే యువకుడు చెప్పిన సమాచారం ప్రకారం ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం, ఇంట్లో కూడా చెప్పాం, ఒప్పించుకున్నాం. అయితే తనకి ఈ విధంగా ప్రాణాంతకమైన వ్యాధి ఉందని నాకు చెప్పింది. అయినప్పటికీ కూడా నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అయినా అందువల్ల ఇద్దరం కూడా కలిసి చనిపోదామని ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ యువకుడు ఎవరైతే ఉన్నాడో సందీప్ కుమార్ చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రాణాంతకమైన వ్యాధి అని యువకుడు చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి వివరాలు ఎక్కడ కూడా యువకుడు వెల్లడించాడు. ఇది ఏదైతే యువతికి సంబంధించి లలితాంబిక పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో కూడా తను కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎదురు చనిపోదామని వెళ్ళినప్పుడు యువకుడు బ్రతకడం, నా కూతురు చనిపోవడం నాకు కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాళ్ళ అమ్మాయి బంధువుల తరపు వాళ్ళు కొంచెం కొన్ని క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇద్దరు చనిపోదాం అనుకున్నారు, కానీ యువకుడు అదృష్టం కొద్దీ బ్రతికాడు, యువతి మాత్రం ఈ విధంగా జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటన గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ వివాహం ఇంట్లో ఒప్పించుకున్నారు, పెళ్లి కూడా అక్క పెళ్లి తర్వాత నీ పెళ్లి ఇద్దరు పెళ్లి చేస్తామని యువకుడు బంధువులు తెలిపారు. యువకుడు సంతోషంగానే ఉన్నారు. ఒక్కసారిగా యువతి ఈ విషయం చెప్పడంతో ఇబ్బంది పడ్డ యువకుడు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలిసిందా ముందుగానే? అంటే అమ్మాయికి రకమైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతుందని సందీప్ కుటుంబానికి కానీ లలితాంబిక కుటుంబానికి తెలుసా ముందుగానే? ఈ డిసిషన్ వాళ్ళు ఒక క్షణికావేశంలో తీసుకున్నారనుకోవాలా? వాస్తవానికి లలితాంబికకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అది కూడా వాళ్ళు కూడా ప్రాణాంతకమైన వ్యాధితోనే మరణించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం తాను తన పెద్దమ్మ వద్ద పెరిగింది. అయితే తన పెద్దమ్మతో కూడా ఈ విషయం తెలియదు అని కూడా చెప్తున్నారు. అయితే తాను పెద్దమ్మకి తెలిసినప్పుడు కూడా ఆమె ఇప్పుడు ఏం చెప్తుందనేది చూడాలి. ఆ ప్రాణాంతకమైన వ్యాధి గురించి ఆమెకి ఏమైనా తెలుసా లేకపోతే ఏంటనేది. అయితే ఈ యువతికి సంబంధించి ఈ ప్రాణాంతకమైన వ్యాధికి సంబంధించి ప్రేమించుకున్నారు. తాను ఈ విషయం దాచిన అనంతరం ప్రస్తుతం ఒక్కసారిగా ఈ విషయం అంటే వీరిద్దరి పెళ్లికి కూడా ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. ఇటు సందీప్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు కాబట్టి అమ్మాయి కూడా ఆలోచించింది, అనవసరంగా నన్ను పెళ్లి చేసుకుంటే తను కూడా రిస్క్ అవుతాడనే ఒక ఆలోచనతో తనకున్న మంచితనంతో ఈ విషయాన్ని యువకుడికి చెప్పింది. అయితే యువకుడు కూడా తన మీద ఉన్న ప్రేమను ఏమాత్రం తీసుకోలేక నువ్వు ఉంటేనే నేను ఉంటాను కాబట్టి లేదంటే ఇద్దరం చనిపోదామని ఒక డిసిషన్ తీసుకుని ఇద్దరు కూడా ఆ విధంగా బలవన్మరణమే అని చెప్పుకోవచ్చు. ఇది ఇద్దరు కూడా ఒక బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలువలో ప్రమాదవశాత్తు యువతి గల్లంతైంది, మరణించింది. ఇటు యువకుడు అదృష్టవశాత్తు బ్రతికి బయట కట్టాడు. యువకుడు తెలిపిన విషయాల ప్రకారం అయితే ప్రస్తుతం యువతికి సంబంధించి వ్యాధి గురించి మాత్రమే తాను చనిపోతాను అని తాను చెప్పింది. తాను ఒక్కదానివే చనిపోవద్దు, నేను కూడా నీతో ఉన్నాను, నీతో బ్రతకాలనుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను కాబట్టి ఇద్దరం కలిసి చనిపోదామని ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు ఒక బైక్ మీద కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ దూకిన అనంతరం ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. యువకుడు చెప్పిన వివరాల ప్రకారం అయితే తనకు ప్రాణాంతకమైన వ్యాధిని యువకుడు చెప్తున్నాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది మనకి. థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తంగా ఆ అమ్మాయికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉందనే విషయం కూడా రీసెంట్గా నా అబ్బాయికి తెలిసిందంట. సో స్కూల్ నుంచి వాళ్ళు చదువుకుని ఉన్నారు, కాలేజ్ సమయానికల్లా వేరు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ పరిచయం అయ్యారు, ప్రేమగా మారింది. అటు సందీప్ కూడా లలితాంబికని ఇంటికి తీసుకెళ్ళి చెప్తే సందీప్కి ఒక సిస్టర్ ఉంది, ఆ పెళ్లి తర్వాత నీ పెళ్లి చేస్తానని చెప్పి కుటుంబ సభ్యులు